ఉత్తరాంధ్ర ప్రజల మణిహారం శ్రీకాకుళం జిల్లా పోర్టు. భావనపాడు పేరుతో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందని ఇందిరాగాంధీ కాలం నుంచి 23వ సంవత్సరం వరకు 2023 సంవత్సరం వరకు కూడా వింటూనే ఉన్నాం. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా 2014 నుంచి 19 వరకు ఈ పోర్టు నిర్మాణం చేస్తాం భావనపాడు అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణం చేయటానికంట 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంట. మా మైండ్ బ్లాక్ అయిపోయింది. పోర్ట్ ఏంటి, పోర్టుకు 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏంటి, మాకు అర్థం కాల. 15,000 ఎకరాలకి పోర్టుకి సంబంధం ఏంటి? పోర్టు పేరుతో ముందు భూమిని ప్రభుత్వ ధరలతో కొనేసి అక్కడ పేద ప్రజలందరి దగ్గర నుంచి కూడా భూమిని కైంకర్యం చేసి 15,000 ఎకరాలు భావనపాడులో పోర్టు నిర్మాణం జరిగితే ఎక్కడి నుంచో తెలుసండి, భావనపాడు ఊరు అల్తాడ, అక్కడి నుంచి చినమరిపాడు, పెదమరిపాడు, సెలగపేట, నౌపడ వరకు 15,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్తో కలిపి ఈ మొత్తం భూమిని ల్యాండ్ బ్యాంక్ చేసిన తర్వాత పోర్టు కడతామని ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే ఈ కైంకర్యం చేసినటువంటి భూమిని పారిశ్రామికవేత్తలకు రప్పించి వాళ్ళకి ఆ భూమి ఇచ్చేటట్టు చేసి ఆ భూమిలోనూ ఆ పారిశ్రామికవేత్తలతో వీళ్ళు భాగస్వామ్యం కావాలన్నటువంటి ఉద్దేశం. అంటే సేమ్ టు సేమ్ అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఎంత అవసరం అండి? మహా అయితే ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు చాలు. 1,00,000 ఎకరాలు ఎందుకు? ల్యాండ్ బ్యాంక్ పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు సంపాదించాలి. ఇది అమరావతిలో ఎత్తుగడ, ఇది భావనపాడులో కూడా ఇదే ఎత్తుగడ. దీన్ని ఆనాడు నేను చాలా గట్టిగా ప్రతిఘటించాను. అసలు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఏంటుందని. దీన్ని మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను. ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు కూడా నేను చెప్పాలి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావనపాడు పోర్టు నిర్మాణం చేద్దాం అనుకునేటప్పుడు కరోనా వచ్చింది. కరోనా అంతా క్లియర్ అయిన 3 సంవత్సరాల తర్వాత భావనపాడు పోర్టు నిర్మాణానికి మళ్ళీ ఆలోచన చేయటం జరిగింది. అప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు ఒక సైంటిస్ట్ ఇచ్చిన సూచన ప్రకారం, ఒక ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక అనుభవజ్ఞుడు చెప్పిన మాట ప్రకారం నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక చిన్న మాటగా చెప్పాను. అన్న, భావనపాడు పోర్టు ఈ జన్మకి అయ్యే పరిస్థితి లేదు, మూలపేటలో బాగుంటుందంట. అంటే సార్ వెంటనే స్పందించే గుణం కదా, దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రప్పించుకొని క్యాబినెట్ మీటింగ్లో పెట్టేసి 2023 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తన సువర్ణ హస్తాలతో కొబ్బరికాయ కొట్టి పట్టు వస్త్రాలను సముద్ర దేవతకు అప్పజెప్పి పోర్టు బాధ్యతలన్నీ నాకు అప్పజెప్పారు. ఆ రోజు నుంచి కంటికి కునుకు లేకుండా స్వంత ఇంటి నిర్మాణం చేస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కల, ఇది ఉత్తరాంధ్ర మణిహారం కాబట్టి ఈ పోర్టు నిర్మాణం చాలా త్వరగా జరగాలి, ఎన్నికలు వచ్చేలాగా షిప్ కూడా తీసుకురావాలని ఆశించి, అప్పటికి చాలా సమస్యలు ఉన్నాయండి. ప్రసవ వేదన, ఎక్కడ చూసినా ఇబ్బందులే. ఒక దశలో అయితే మూలపేట గ్రామానికి దాటి శంకుస్థాపన చేయటానికి వీలు లేదు, మూలపేట గ్రామం వద్దనే చేసేయాలంటే నో, సముద్రం దగ్గరే జరగాలి, సముద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాకాలి, అక్కడ మాత్రమే పూజ జరగాలి. ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్, సాల్ట్ ల్యాండ్ ఇష్యూస్, ఎన్నో ఇష్యూస్. అవన్నీ కూడా అప్పుడున్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారితో కలిపి రేయింబవళ్ళు పనిచేసి ఇబ్బంది లేకుండా వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి సముద్ర దేవతను కలిసే విధంగా ఏర్పాట్లు చేశాం. వారి సువర్ణ హస్తాలతో ప్రారంభమైంది. మరి ఆ పోర్టుని ఎన్నికల సమయానికి షిప్ తెస్తామని షిప్ తెచ్చాం. నేనే స్వయంగా దగ్గరుండి విశ్వసముద్ర యాజమాన్యంతో జాగ్రత్తగా సుమారు 2,000 మీటర్లు సౌత్ బ్రేక్ వాటర్స్, 550 మీటర్లు నార్త్ బ్రేక్ వాటర్స్, 4 బెర్తులు, అన్నిటికి సంబంధించి 2 బెర్తులకు కూడా శంకుస్థాపన చేసేసి పనులు ప్రారంభించే 70% పోర్టు పనులు పూర్తి చేశాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 15,000 ఎకరాల భూమి కావాలి అని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు అన్న వీళ్ళకి చెంప దెబ్బ కొట్టేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుకి 1,260 ఎకరాలు మాత్రమే సేకరించారు. 1,260 ఎకరాల్లో మూలపేట పోర్టు లేఅవుట్ కోసం
ఒక 60-70 ఎకరాలు ఏది నిర్వాసితులు విష్ణు చక్రం మూలపేట వాళ్ళందరికీ నచ్చజెప్పి ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళన్నీ చూసి వాళ్ళ వీధులన్నీ తిరిగి వాళ్ళకి ఎన్ని రకాల నష్టపరిహారాలు ఇవ్వాలో అవన్నీ జగనన్నతో నేను మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా నచ్చజెప్పి మరి ప్రభుత్వ ధరని రెట్టింపు చేసి అందరికీ ఇప్పించాం. ఎక్కడ కూడా లోటు జరగల. మూలపేట విష్ణుచక్ర ప్రజలందరికీ లేఅవుట్ కోసం నౌపడ సర్పంచ్ గారు అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడ లేఅవుట్ వేయించాం. 100 మీటర్ల రోడ్డు కోసం టెక్కలి హైవే నుండి అయోధ్యపురం ఆ ప్రక్కనే ఉన్న బన్నువాడ అలాగే తలగాం మరి ఇజ్జువరం నౌపడ ఆర్ఎస్ ఆ చివరి వరకు మరి మూలపేట విష్ణుచక్రం వరకు సముద్రం వరకు కూడా 100 మీటర్ల రోడ్డుకు సంబంధించి కూడా స్థల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే సేకరించేయటం జరిగింది. డబ్బులు ఇచ్చేయటం జరిగింది. ఒక్క పైసా కూడా ఎవ్వరికీ బాకీ లేకుండా అందరి రైతులను నప్పించి మెప్పించి ఒప్పించి ఆలు సంతోషపడేటటువంటి మద్దతు ధర ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. దానిలో నేను కీలక పాత్ర పోషించాను. ఈ పోషించిన దానిలో ఎక్కడా కూడా 1 సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదు. పోర్టుకి ఎంత భూమి కావాలో అంతే సేకరించాం. చాలు 1260 ఎకరాలు పోర్టుకు చాలు. ఎందుకంటే ముంబై పోర్టు 2000 ఎకరాల్లో ఉంది. విశాఖపట్నం పోర్టు 2400 ఎకరాలు, పారాదీప్ పోర్టు 1800 ఎకరాలు. మరి ఇక్కడ 1260 ఎకరాలు చాలు. 100 మీటర్ల రోడ్డుకి సరిపోయే స్థలం కూడా సేకరించేసినాం. అన్ని చాలు, అన్ని పేమెంట్స్ ఇచ్చేసినాం. ఇంకేం పని ఉంది? ఎన్నికల ముందు షిప్ తేవాలి అనుకున్నాం, తెచ్చేసాం. మరి ఆ సందర్భంలో రామ్మోహన్ నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పోర్టు శంకుస్థాపనలకే పరిమితం. భావనపాడు పోర్టు మేము నిర్మాణం చేయాలనుకున్నాం, భూసేకరణ ప్రారంభించాం. ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భూసేకరణ ప్రారంభించాం. ఏం భూసేకరణ? ఈ 15,000 ఎకరాలు. ఈ భూసేకరణకి పోర్టుకి సంబంధం ఏంటండి? 15,000 ఎకరాలు సేకరిస్తేనే నువ్వు పోర్టు చేస్తావా? అంటే 2014 నుంచి 19 వరకు గాడిదలు కాసావా మిస్టర్ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు? మీరేం చేస్తున్నారయ్యా? ఎందుకు చేయలేకపోయినారు? 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వచ్చిన 3 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసి ఆ సమస్య తీరిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి జాతికి అంకితం చేశారు. ఉత్తరాంధ్ర మణిహారమైనటువంటి మూలపేట పోర్ట్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్ని జాతికి అంకితం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సత్తా. ఆయన తలుచుకున్నారు కాబట్టి ఇదైంది. అప్పుడు నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెడతాను. ఇప్పుడు మీరు ఆ వీడియో వినండి. అందులో రామ్మోహన్ నాయుడు ఏం చెప్తున్నాడంటే 2014 నుంచి 19 వరకు వీళ్ళు ఏం చేశారో తెలియదు. 2019లో అధికారంలోకి వచ్చి మీరు ఎందుకు చేయలేకపోయారు? మేమైతే భూసేకరణ కోసం ప్రయత్నించామంటాడు. మీకు భూసేకరణ ఎవరు చేయమన్నాడు? భావనపాడులో కడితే భావనపాడు అల్తాడ గ్రామాలు చాలు కదా, మరి ఎందుకు మీరు అది చేయలేకపోయినారు? పోర్టు పేరుతో భూములు కావాలి మీకు. అది జరగలేదు. ఈరోజు మీ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిగ్గు, లజ్జ, శరం, ఛే, నీచమైన బ్రతుకులు మీవి. మేం పోర్టు కట్టామంటారా? పోర్టు మీదా? ఎవడరా చెప్పాడు మీకు? అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీకు సిగ్గుందా? సిగ్గు శరం ఉందా? పోర్టు మాదని మాట్లాడతారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా శక్తి, ఆయన ఆలోచన. మీరు ఎలాంటి మనుషులయ్యా? ఈ జిల్లాలో నేటికి 45 ఏళ్ల చరిత్రలో ఒక్క పని ఎర్రం నాయుడు, అచ్చెం నాయుడు, రామ్మోహన్ నాయుడు మీరు ముగ్గురు కలిపి ఒక్క పని చేసామని చెప్పండి. ఒక్క పని చెయ్యని మీరు ఈ పోర్టును మీ సొత్తుగా మాట్లాడుకుంటారా?